అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని చికెన్ కర్రీ కోసం ఇది ఉల్లిపాయలు వేసిన గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిరపకాయలు 2 kg చికెన్ కోసం అయితే ఇది ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా గోలించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ స్పూను అల్లం వేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కలుపు. కొద్దిగానే ఆయిల్ వేస్తాం ఎందుకంటే కాల్చిన చికెన్ అన్నమాట, అందుకోసం కాల్చి కట్ చేసింది నేనే. కోడి వేసి స్కిన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వస్తుంది దానికనేసి కొద్దిగానే ఆయిల్ వేస్తాను. పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుంటాం. కర్రీకి 2 kg చికెన్కి సరిపడా పసుపు వేసుకొనేసి పట్టించిన పసుపు ఇది మాది, మేమేం బయట షాప్లో దేము. ఇది కొద్దిగా ఇది కూడా పచ్చివాసన పోయినాక చికెన్ వేసుకుంటాం. కట్ చేసి కడిగి పెట్టిన చికెన్ ఇప్పుడు ఇందులో వేస్తాం. దీంతో ఎంత బాగుందో కదా, జుట్టుకోడి అందుకే ఇంట్లో కాపుకుంటుంది. అంటే నాటుకోడి అంటారు కానీ సరిగ్గా దొరకట్లేదు అని జుట్టుకోడి తీసుకొచ్చాము. ఇది మనకు మా అయినా దొరకట్లేదు కదా సరిగ్గా, అందుకని జుట్టుకోడి తెచ్చాం అనమాట. తెచ్చి ఇట్లా కాపి కట్ చేసుకున్నాం. స్కిన్ తోటి బాగుంటుంది టేస్ట్. ఇక ఇప్పుడు ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇది ఒకసారి ఇదంతా కలుపుకున్నాము చక్కగా. చూడు ఆయిల్ ఏమన్నా ఉందా, ఇప్పుడు అస్సలు అనిపిస్తలేదు. కొద్దిగా అవ్వగానే ఇందులో నుంచి స్కిన్ ఉంది కదా, స్కిన్ లోపల నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకో. 5 నిమిషాలు మూత పెట్టుకో.